అందరికీ నమస్తే. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఏం జరుగుతుంది అంటే రైట్ ఇగో ఇది. కేటీఆర్‌పై ఏసీబీ, జనంపై జేసీబీ. రైట్. మొత్తానికి ఏదైతే ఈ ఫార్ములా 1 రేసుకు సంబంధించి అది నిర్వహించిన హైదరాబాదుకి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంత పేరు వచ్చిందో మీ అందరికీ తెలిసిందే. దాంట్లో ఏదో కొండను దోవి అసలు 1,00,000 కోట్లు లేకపోతే 1,000 కోట్లు తప్పుదారి పట్టినాయి, లేకపోతే ఎక్కడెక్కడో వెళ్ళిపోయినాయి అని చెప్పేసి చెప్పినటువంటి ఎలక్షన్ ముందు ఈ కాంగ్రెస్ పార్టీ లాస్ట్కి ఏం చేసింది, ఒక 50 కోట్ల రూపాయలకు మాత్రం ఏదో జరిగింది అని చెప్పేసి ఒక నోటీసులు అయితే కేటీఆర్కి ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. దాంట్లో భాగంగానే ఏది ఆ 50 కోట్లకు సంబంధించిన దాని మీద ఏసీబీ అనేది ఈరోజు విచారణకు పిలిచింది. విచారణకు పిలిచిన సందర్భంలో కేటీఆర్ ఆయన స్వయంగా ఎక్కడి నుంచి కూడా ఎలాంటి మంది మార్బలం లేకుండా, కనీసం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా లేకుండా నేరుగా విచారణకు హాజరు కావడం కోసం తన ఏదైతే మనిషి యొక్క ప్రాథమిక హక్కు ఒకటి ఉంటుంది, ఎవరైనా కూడా లాయర్లను తీసుకొని పోవచ్చు. అయితే మధ్యలోనే ఏసీబీ ఆఫీస్కు లేకపోతే మెయిన్ రోడ్డుకు ఒక 300 మీటర్ల దూరంలో ఏం జరిగిందంటే ఈరోజు పోలీసులు వచ్చి అడ్డుకున్నారు ఆయనని. అడ్డుకున్న నేపథ్యంలో ఆయన ఒకటే అడిగిన, అంటే లాయర్లను తీసుకొని పోవడానికి లేదు, కేవలం మీరు ఒక్కరే పోవాలని చెప్పేసి పోలీసులు చెప్పిన మాట మనందరం చూసినాం. అయితే ఈ పోలీసులు చెప్పిన దానికి సంబంధించిన దాంట్లో ఏంటంటే అసలు లాయర్లను ఎందుకు అనుమతించము, నువ్వు ఒక్కనివే ఎందుకు పోవాలి అనే దాని మీద మీరు ఒక్కరే పోవాలి, మీ లాయర్ని మాత్రం అనుమతించము అని చెప్పేసి వాళ్ళు నేరుగా కుండబద్దలు కొట్టినటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో ఆయన ఏమంటారు, అసలు నా ప్రాథమిక హక్కులకు మీరు ఏ విధంగా భంగం కలిగిస్తారు, ఇది లాయర్లను అంటే గతంలో ఏదైతే పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించి లగచర్ల రైతులకు సంబంధించి దాంట్లో ఏదైతే ప్రభుత్వ అధికారులకు సంబంధించి విధులకు ఆటంకం కలిగించారని చెప్పేసి ఆయన అదుపులో తీసుకున్న నేపథ్యంలో ఎంతటి దారుణానికి దాష్టికానికి ఏసీబీ ఒడిగట్టిందో కూడా ఈ సందర్భంగా కొంతమంది లాయర్లు మనకు చెప్తున్నటువంటి మాట. ఆయనతోటి ఒక ఎంటీ పేపర్ తీసుకొని నేనే ఈ దాన్ని ప్రేరేపించిన వాళ్ళని చెప్పేసి దాకా అసలు ఎవరైతే దాంట్లో ఉన్నారో ఆ కేసు వేయబడ్డారో నరేందర్ రెడ్డి ఆయనకే తెలియదు అనమాట. అసలు నేను ఒప్పుకోలేదు, దాంట్లో కేటీఆర్ రాలేదు, దాంట్లో కేసీఆర్ అసలు పేరే లేదు, నేను కేటీఆర్ ప్రోద్బలం ఉందని చెప్పేసి రాస్తున్నారని చెప్పేసి ఆయన నేరుగా ప్రెస్ మీట్లు కూడా పెట్టి చెప్పిన మాట వాస్తవం. ఆ నేపథ్యంలోనే ముందస్తులో భాగంగా ఇప్పుడు విచారణ పిలిచిన తర్వాత ఏమవుతుంది, అక్కడ ఇష్టానుసారం వాళ్ళే ఏదో మాట్లాడినామని చెప్పేసి తప్పుదోవ పట్టించేసి ఇవన్నీ కేటీఆర్ ఒప్పుకున్నాడని చెప్పేసి ఇవన్నీ ఉంటాయేమో అనే ఒక ఉద్దేశంతో ఆయన నేరుగా లాయర్లను ఖచ్చితంగా తన లీగల్ సెల్కు సంబంధించినటువంటి అడ్వకేట్లను ఉంటే తప్ప నేను లోపలికి వెళ్ళను అని చెప్పేసి అన్నమాట. కాదు నేరుగా మీరు ఒక్కరే వెళ్ళాలి ఏసీబీ ఆఫీస్కి అని చెప్పేసి ఈరోజు పోలీసులు మాట్లాడినటువంటి విధానం. ఇది కేటీఆర్పై జరుగుతున్నటువంటి ఏసీబీ విచారణకు ఈరోజు 6వ తారీఖు పిలిచిన తర్వాత హైడ్రామా అంతా కూడా మనం సోషల్ మీడియాలో ఏ విధంగా జరిగిందో చూస్తూ ఉన్నాం. దానికి ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్కి సంబంధించిన ఏదైతే అధికార పక్షంలో ఉన్న నేతలు అయితేనేది వాళ్ళు ఏమంటారు, అసలు ఏసీబీ కావాలని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినారు, ఆయన కావాలని చెప్పేసి ఆడ లేడు, కావాలని చెప్పేసి లాయర్లు ఉంటే లోపల పోతామని చెప్పేసి ఏదో ప్రాపగండా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ అసలు నిజం ఏంటంటే ఇది అంటే గతంలో జరిగిన ఏసీబీకి సంబంధించిన దాంట్లో ఏదైతే కేసులు ఉందో అందులో లగచర్లకు సంబంధించి, అందులో పట్నం నరేందర్ రెడ్డి గారికి సంబంధించిన ఏ ఇష్యూ మీద అసలు ఆయన ఏం చెప్పని ఒక రికార్డు స్టేట్మెంట్ తీసుకొని, లేకపోతే ఆయన ఏం ఎత్తని పేర్లని మాట్లాడుకొని ఈరోజు వాళ్ళు ఏదైతే పెట్టిర్రో దాని మీద ముందస్తు చర్యలో భాగంగానే ఈరోజు కేటీఆర్ తన సొంత లాయర్ను తీసుకొని పోతామని చెప్పడం జరిగింది. వాళ్ళు పోలీసులు ఒప్పుకోకపోవడం జరిగింది. దాదాపుగా గంట పాటు జరిగిన ఈ హైడ్రామాలో అసలు ఒక విషయం మాత్రం క్లియర్గా అర్థమవుతా ఉంది. ప్రభుత్వం ఏసీబీ ఏదైతే ఈ ఫార్ములా 1 కేసులో నోటీసులు ఇచ్చి ఏసీబీ విచారణ కూడా ప్రభుత్వమే అడ్డుకుంటుంది పోలీసు వాళ్ళని పెట్టేసి అని చెప్పేసి దాంట్లో ఒకటిగా స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఒక పసా లేని కేసు అది. 50 కోట్లకు సంబంధించి 55 కోట్లకు సంబంధించినటువంటి ముచ్చట ఎలాంటి ఒక ఆధారాలు లేవు. అంటే అప్పట్లో ఉన్నటువంటి అంటే ఆర్టికల్స్ ప్రకారం ఏదైతే ఒక మంత్రికి విచక్షణ అధికారం ఉంటుందో ఒక 100 కోట్ల వరకు పెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దాంట్లో ఎట్లాంటి పసలేదు కాబట్టి మరొకసారి ప్రజల ముందు అబాసు పాలవుతాము. కేవలం ఈ కేసు వల్ల నిజంగానే డైవర్ట్ పాలిటిక్స్ జరుగుతూ ఉంది, నిజంగానే కక్ష సాధింపు జరుగుతూ ఉంది, నిజంగానే ఒక ఈగో పాలిటిక్స్, నేను జైలుకు పోయినా కాబట్టి ఇంకొకరిని కూడా జైలుకు పంపించాలనే ఒక ఈగోలో భాగమే జరుగుతుందని చెప్పి జనాలు మాత్రం అర్థం చేసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఆ సందర్భంలో భాగంగానే ఈరోజు కేసు అయితే పెట్టిన తర్వాత ఏసీబీకి అయితే ఆదేశించడం, అది విచారణ రావాలి. ఒకవేళ విచారణ లోపల కనుక పోతే, తన లాయర్లతో కేటీఆర్ కనుక లోపలికి పోతే చాలా అంటే అబాసు పాలు వస్తుందని చెప్పేసి ఒక
నీచ బుద్ధితోనో లేకపోతే నిజంగా సరిగ్గా ప్రిపేర్ కానటువంటి విషయమో కానీ ఈరోజు పోలీసులను పెట్టేసి అడ్డుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇక నెక్స్ట్ జనంపై జేసీబీ, కేసీఆర్పై ఏసీబీ చూస్తూనే ఉన్నాం. హైడ్రా పేరిట హైడ్రామాలు, హైడ్రా పేరిట కూల్చివేతలు ఏ విధంగా జరుగుతున్నాయో చూస్తూ ఉన్నాం. ఈ రెండింటికి ఇంటర్లింక్ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఎక్కడైతే ప్రభుత్వం ఏదైనా ఒక ఇలీగలో లేకపోతే ఏదో ఒక లత్కోర్ పని అనుకోరా, ఏదైనా పని చేసేటప్పుడు మాత్రం చేసే పని ఏంటంటే డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగానే ముందు నుంచి కూడా జనంపై జేసీబీలు తిరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్లో హైడ్రా పేరిట లేకపోతే హైదరాబాద్కు సంబంధించిన దాంట్లో అక్రమ కట్టడాల పేరిట ఎన్నో నడుస్తూనే ఉన్నాయి. అదే మూసీకి అదే ఎఫ్టీఎల్ పరిధిలో ఇప్పటి కూడా పర్మిషన్లు వస్తూ ఉన్నాయి. ఆ పర్మిషన్ వచ్చిన బిల్డింగ్ల దగ్గర అసలు శరవేగంగా కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉన్నాయి. బట్ కావాలని చెప్పేసి కూడా దాన్ని డైవర్ట్ చేయడం భాగంగా జనంపై జేసీబీని తీసుకొని వస్తూ ఉన్నారు. ఆ జేసీబీ ఏ విధంగా తిరుగుతుందో మీ అందరికీ తెలుసు, హైదరాబాద్ ప్రజలకు తెలుసు. అలాగే ఈరోజు ములుగు జిల్లాకు సంబంధించి ఒక మారుమూల పల్లెలోకి వెళ్ళినా కూడా ఈరోజు హైడ్రాకి అంటే కూడా వాళ్ళు ఒక భయభ్రాంతులకు గురయ్యే సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ నేపథ్యంలోనే చెప్తా ఉన్నా, ఒక డైవర్ట్ పాలిటిక్స్ ఎన్ని రోజులు ఇట్లా ఈ డైవర్ట్ పాలిటిక్స్ చేయడం వల్ల నిజంగా ప్రజలకు అందాల్సినటువంటి వీళ్ళు చెప్పినటువంటి గ్యారంటీలు అయితేనేంది, లేకపోతే ఇచ్చిన హామీలు అయితేనేంది ప్రజలు మర్చిపోతారా? లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అంశాలకు సంబంధించి ఈ మధ్యలో కొత్తగా రైతు భరోసాకు ఏమంటారు దాన్ని కటౌట్ ఏమంటారు దాన్ని రైతు భరోసాకు కటాఫ్ పెడతామని చెప్పేసి, లేకపోతే 15,000 ఇస్తామన్న రైతు భరోసాని 12,000 ఇస్తామని చెప్పేసి స్పష్టం చేసేసి జనంలో ఒక చర్చ ప్రారంభమవుతున్న నేపథ్యంలోనే ఇక్కడ కొత్తగా మళ్ళీ ఏసీబీ వచ్చింది, మళ్ళీ ఏమంటే జేసీబీ వచ్చింది. కానీ ప్రజలకు కావాల్సింది ఏదైతే ఇచ్చిన హామీలు, మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసినటువంటి ఓటర్లు వాళ్ళకి ఏదైతే నమ్మకాన్ని కల్పించేందుకు మీరు ఇచ్చిన గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేసి తీరేంత వరకు కూడా వాళ్ళు ప్రజలైతే వదిలిపెట్టరు. ఇట్లాంటి డైవర్ట్ పాలిటిక్స్ ఎన్ని చేసినా, ఏసీబీలు జేసీబీలు ఎన్ని తిరిగినా కూడా ప్రజలు మాత్రం మిమ్మల్ని ప్రశ్నించక మానరు. ప్రశ్నించే గొంతుకలుగా మేము కూడా ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నించక మానమని చెప్పేసి స్పష్టం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.